హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే కాలీఫ్లవర్ ఫ్రై చేసేసుకుంటున్నాను. నేనైతే నా స్టైల్లో వచ్చేసేయండి. ఫస్ట్ ఒక బాండిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు వేగిన తర్వాత ఆయిల్ వేసేసుకున్నాను. నేనైతే ఆ ఆయిల్ తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నాను. అవి మంచి పింకిష్ కలర్లోకి వచ్చిన తర్వాత కరివేపాకును అయితే యాడ్ చేసేస్తున్నాను. ఫ్రైస్లో కరివేపాకు చాలా బాగుంటుంది గాయస్, ఒకసారి ట్రై చేయండి. అండ్ పచ్చిమిర్చి కూడా నేను అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇవి కాలీఫ్లవర్ గైస్ నేను ముందు కొంచెం హాట్ వాటర్లో ఒక 5 minutes అలా ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయింది. మీరైతే ఫస్ట్ హాట్ వాటర్లో ఒక 5 minutes ఉంచండి వాటిని. దాంట్లో ఏమన్నా డస్ట్ పార్టికల్స్ కానీ ఏమన్నా ఉన్నా పోతాయి అన్నమాట. దీంట్లో వేసేసుకొని కొంచెం పసుపు వేసి మంచిగా కలిపేసేయండి. నేనైతే మూత పెట్టుకుంటూ ఫ్రై చేసేసుకుంటున్నాను. చూడండి, ఒక్కసారి నేను మూత పెట్టుకొని ఫ్రై చేసేసుకున్న క్లిప్ ఆల్రెడీ ఇది. మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 3-4 minutes తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ కలుపుకోండి. లో ఫ్లేమ్లోనే కుక్ చేయండి. దీన్ని అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. అలా ఒక 3-4 times మంచిగా మూత పెడుతూ కలుపుతూ కుక్ అయిపోయిన తర్వాత మీకు అర్థమైద్ది అనమాట. కాలీఫ్లవర్ దగ్గర పడిపోతుంది. అప్పుడు కారం వేసేసుకొని కారం వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ మీద టాస్ చేయండి దీన్ని అయితే. అప్పుడు చాలా బాగుంటుంది. కొంచెం క్రిస్పీగా తగులుతూ లోపల మెత్తగా ఉంటూ చాలా బాగుంటుంది. ఒక 2-3 minutes టాస్ చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోండి, అంతే.